స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. నిజామాబాద్ జిల్లాలో నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఏదైతే నిజామాబాద్ జిల్లాలో ప్రధానంగా రైల్వే బ్రిడ్జిలకు సంబంధించిన అంశాల మీద ఇటీవల కాలంలో నిజామాబాద్ జిల్లా పర్యటనలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో ఎలాంటి రైల్వే బ్రిడ్జిలకు సంబంధించిన డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెండింగ్ లేవనే అంశానికి సంబంధించి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించారు. మహేషా అని ఆ రోజు నాటి పిసిసి అధ్యక్షుడు స్వర్గీయ డి శ్రీనివాస్ సంబోధించేది. ఇప్పుడు నేను మహేష్ అన్న అనే సంబోధిస్తున్నాను. ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో రైల్వే ఓవర్ బ్రిడ్జిలకు సంబంధించిన డబ్బులన్నీ కూడా రైల్వే శాఖ ఎప్పుడో గత 7-8 ఏళ్ల క్రితమే మామిడిపల్లి బ్రిడ్జికి సంబంధించిన డబ్బులు డిపాజిట్ చేసింది. ఏదైతే మాధవనగర్ అదేవిధంగా అర్సపల్లి బ్రిడ్జిలకు సంబంధించిన డబ్బులు సుమారు 7 కోట్ల రూపాయలు నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచే పెండింగ్ ఉన్నాయి. మహేష్ అన్న అంటూ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంబోధించారు. అయితే ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో రైల్వే ఓవర్ బ్రిడ్జిలకు సంబంధించి నిజామాబాద్ ఎంపీ సీరియస్గా తీసుకుంటున్న పరిస్థితి ఉంది. 10 రోజుల్లో రైల్వే ఓవర్ బ్రిడ్జిలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిధులు చెల్లించకుంటే నిరాహార దీక్షకు సిద్ధమవుతానని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మాటల్లో విన్నాం. ఆ మాట ఎప్పుడు కూడా ఆయన నిరాహార దీక్ష చేసింది లేదు, చేస్తానని కూడా ఏ రోజు కూడా అనలేదు. కానీ ఈసారి అనాల్సి వస్తుందని చెప్పి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్న మాటలు, అసలు ఆయన ఆ మాటలు ఎలాంటి అంశాన్ని సంపాదించారు, ఆయన మాటల్లో ఏమేమి విషయాలు వెల్లడించారు, ఎందుకు నిరాహార దీక్ష చేస్తారన్న అంశానికి సంబంధించి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మాటలు విందాం. అంతకుముందు నిజామాబాద్కు సంబంధించి జిల్లా పర్యటనలో రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్న మాటలు విన్న తర్వాత నిజామాబాద్ ఎంపీ అరవింద్ మాటలు విందాం. అసలు ఎందుకు అనాల్సి వచ్చింది వివరాలు. సీఎం గారు కలెక్టర్ గారితో మాట్లాడినారు. కార్లో కూర్చున్న తర్వాత కేంద్రం ఇవ్వాల్సిన పనులే పెండింగ్ ఉన్నాయి. నిన్న ఏదైనా రాష్ట్రం నుంచి ఇవ్వాల్సిన పనులు ఏదైనా పెండింగ్ ఉంటే ఇమ్మీడియట్గా రిపోర్ట్ చేయమని కలెక్టర్ గారికి సీఎం గారు ఆదేశించినారు. అది కేంద్రం వద్ద పెండింగ్ ఉన్నాయి. దీంట్లో కలెక్టర్ గారు మీకు దీనికన్నా ఎక్కువ క్లారిటీ ఇవ్వగలుగుతారు. లేదు, నిన్న కలెక్టర్ గారు సీఎం గారు మాట్లాడినప్పుడు కేంద్రం నుంచి రావాల్సిన బాకీలు ఇంకా ఉన్నాయి, అది వస్తే మనం రెడీగా ఉన్నామని మాట చెప్పడం జరిగింది. ఏదైనా డౌట్స్ ఉంటే కలెక్టర్తో క్లారిటీ తీసుకోవచ్చు. మా నాయన ప్రేమతో పిలుచు మహేషా అని, మా మహేష్ అన్నని, బ్లాక్ బెల్ట్ మహేష్ అన్న పిసిసి ప్రెసిడెంట్. జనరల్గా చదువుకోని వాళ్ళు ట్యూషన్ చెప్పొద్దు, సబ్జెక్ట్ లేని వాళ్ళు ట్యూషన్ చెప్పొద్దు, ట్యూషన్ వినాలి. కేంద్రం నిధులు వస్తలేవు అని అన్నాడు ఆయన. ఇప్పుడు చిట్ట మొత్తం ఇస్తా ప్రతి ఒక్క బ్రిడ్జ్ది. ఫస్ట్ అడవి మామిడిపల్లి అన్న మహేషా ఇను, టోటల్ కాస్ట్ 22 కోట్లు, 15.90 కోట్లు, అంటే ఆల్మోస్ట్ 16 కోట్ల రూపాయలు 7-8 సంవత్సరాల క్రితమే డిపాజిట్ చేయబడ్డాయి స్టేట్ గవర్నమెంట్ దగ్గర. అప్పుడు అట్లా సిస్టమ్ అట్లా ఉంటుండే, ఆ తర్వాత మార్చిండు. మళ్ళీ 2.70 crores కూడా డిపాజిట్ చేసిర్రు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర. అంటే ఆల్మోస్ట్ 18.6 crores అవుట్ ఆఫ్ 22 crores ఆల్రెడీ డిపాజిటెడ్ ఇయర్స్ బ్యాక్, కొన్ని సంవత్సరాల కింద మీ దగ్గర డిపాజిట్ చేశారు. మిగిలిన 3.64 crores డిపాజిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మహేష్ కుమార్ గౌడ్ గారు, కేంద్రంలో డబ్బులు ఆగలేదు, కేంద్రం డబ్బులు మీ దగ్గర సంవత్సరాల నుంచి మురుగుతున్నాయి. చదువు రానోడు ట్యూషన్ చెప్పొద్దు, ట్యూషన్కి పోవాలి, వింటర్కి పోవాలి. వారం 10 రోజులు టైం ఇస్తాము. ఈ బిల్స్ మీద క్లారిటీ రిలీజు కాకుండా పనులు మొదలు కాకపోతే నిరాహార దీక్షకి కూర్చోబోతున్నట్టు మీ అందరికి చెప్తా ఉన్నా. నా జీవితంలో నేను నిరాహార దీక్ష చేయలే. ఫస్ట్ టైం మాధవనగర్ ఫ్లైఓవర్ కోసం చేస్తా. దీపావళి ఉన్నది, కావాలంటే దీపావళి తర్వాత 3-4 రోజులు టైం ఇస్తాం, దాదాపు 10 రోజులు టైం ఇస్తాము. లేని పక్షంలో నిరాహార దీక్ష కూర్చుంటాం. నిజామాబాద్ జిల్లాలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ల పనులకు సంబంధించి దేశంలోనే ఎక్కడ లేని రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు నిజామాబాద్ పార్లమెంటు
పరిధిలో జరుగుతున్నాయి. ఆ పరిధిలో జరుగుతున్న రైల్వే ఓవర్ బ్రిడ్జిలకు సంబంధించిన పనులు ఆలస్యంగా జరుగుతున్నాయి. గత 7-8 సంవత్సరాల క్రితం అడవి మాడిపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికి కూడా పూర్తి కాలేదు. గత ప్రభుత్వ హయాంలో నిధులన్నీ కూడా పక్కదారి పట్టించారని గతంలో ఆరోపణలు చేస్తారు. ఈసారి కూడా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులకు సంబంధించి డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన విడుదల చేస్తే పూర్తవుతుందని చెప్పి ఆయన మాటల్లో అన్న అంశాలవే. అయితే నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న అర్సపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జ్కి సంబంధించి అదేవిధంగా మాధవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జిలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు పెండింగ్ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన నిధులు విడుదల చేస్తే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు త్వరితగతిన పూర్తయి నిజామాబాద్ జిల్లాల ప్రజల సహకారం నెరవేరుతుంది. అదే కోణంలో కూడా రాష్ట్ర ప్రభుత్వము ఇకనైనా రైల్వేలకు సంబంధించిన డబ్బులను ఇతర పనులకు నిధులకు మళ్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జిల పనులకు సంబంధించి మళ్లిస్తే బాగుంటుంది. ఆ త్వరితగతిన పనులు చేస్తే బాగుంటుంది. నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి అంశాలు కూడా లేవనెత్తలేదు. నిజామాబాద్ జిల్లా రైతాంగానికి కూడా మాటలు మాట్లాడిన పరిస్థితి లేదు. నిజామాబాద్ జిల్లాలో రైల్వే ఓవర్ బ్రిడ్జిల పనులు త్వరితగతిన పూర్తి చేయకుంటే నిరాహార దీక్ష చేస్తానన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. ఏదేమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన నిధులు విడుదల చేయకుంటే దీపావళి తర్వాత 10 రోజుల్లో నిరాహార దీక్ష చేస్తానని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. ఇది ఇక్కడ పరిస్థితి. అజిమ్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.